ఫార్ములా ఈ రేసు నిర్వహణకు తన ఆదేశాల మేరకే నిధులు మంజూరు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎదుట ఒప్పుకున్నారు. మంత్రి హోదాలో తన విచక్షణాధికారం ప్రకారమే నడుచుకున్నామని, సమయాభావం వల్ల అనుమతుల గురించి ఆలోచించలేదని వెల్లడించారు. ఏసీబీ ఎదుట విచారణకు హాజరైన కేటీఆర్ ను సుమారు 7 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి నిరోధక శాఖ నిందితుల్ని వరుసగా విచారిస్తోంది. ఏవన్గా ఉన్న కేటీఆర్ ఈ నెల 6నే విచారణకు హాజరు కావాల్సి ఉన్నా తన న్యాయవాదుల్ని అనుమతించలేదన్న కారణంగా అర్థాంతరంగా వెనుతిరిగారు. అదే రోజు మరోసారి నోటీసులు ఇవ్వడంతో నిన్న ఉదయం 10 గంటలకు కేటీఆర్ న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న మాజిద్ సెలవులో ఉండడంతో జాయింట్ డైరెక్టర్ రితిరాజ్, డీఎస్పీ మధుసూదన్ విచారించారు. మంత్రిమండలి ఆమోదం లేకుండా సుమారు 55 కోట్ల రూపాయల్ని ఎఫ్ఈఓకు చెల్లించారని, విదేశీ సంస్థకు చెల్లింపు జరిపే ముందు ఆర్బీఐ అనుమతి తీసుకోలేదనే అభియోగాలపై కేటీఆర్ను విచారించారు. ప్రధానంగా కేటీఆర్ విచారణ మొత్తం ఎఫ్ఈఓకు నిధుల చెల్లింపుపైనే జరిగినట్లు తెలుస్తోంది. రెండోసారి రేసు నిర్వహణకు స్పాన్సర్ గా వ్యవహరించిన ఏస్ నెక్స్ట్ జెన్ తప్పుకోవడంతో ప్రభుత్వం బాధ్యత తీసుకుందని చెప్పినట్లు తెలుస్తోంది. కొత్త స్పాన్సర్ను వెతికే సమయం లేకపోవడంతో హెచ్ఎండీఏ నుంచి నిధులు మంజూరు చేశామని, తన ఆదేశాల ప్రకారమే ఇది జరిగిందని తెలిపారు. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు, అవినీతి లేదని వెల్లడించారు. మంత్రిమండలి ఆమోదం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఇలా చేయడం మామూలేనని చెప్పినట్లు సమాచారం. రేసు ద్వారా ప్రభుత్వానికి ఏ మార్గాల్లో ఎంత ఆదాయం వచ్చిందని సైతం అధికారులు ప్రశ్నించగా ఆ సమాచారమంతా ప్రభుత్వం వద్దే ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఒప్పందానికి విరుద్ధంగా రేస్ నుంచి తప్పుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని అడగ్గా ఆలోపే ఎన్నికలొచ్చాయని, తరువాత ప్రభుత్వం మారడంతో తమ చేతుల్లో లేకుండా పోయిందని కేటీఆర్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో అరవింద్ కుమార్ సైతం ప్రశ్నించిన ఏసీబీ అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని తెలిపారు. రేసును హైదరాబాద్లోనే నిర్వహించి రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచారనే ఉద్దేశంతోనే ఫైలుపైన సంతకం పెట్టినట్లు కేటీఆర్ ఏసీబీకి తెలిపారు. అయితే ప్రభుత్వం పంపిన డబ్బులు మొత్తం ఫార్ములా ఈకి చేరినప్పుడు అవినీతి అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని అధికారుల ఎదుట చెప్పినట్లు సమాచారం. మొదటి రేసు సందర్భంగా అర్బన్ ఏస్ సంస్థ పూర్తిగా ఫార్ములా ఈతోనే కార్యకలాపాలు నిర్వహించిందని, కేవలం మౌలిక వసతుల్ని మాత్రమే ప్రభుత్వం కల్పించిందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం ఏవైనా జీవో ఇచ్చిందా అని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మరోసారి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నారు. మరోవైపు కేసులో అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇవాళ ఏసీబీ ముందు హాజరు కానున్నారు. అరవింద్ కుమార్ వాంగ్మూలం ఆధారంగానే బిఎల్ఎన్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది.